హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఎస్ జాబ్స్ ఇన్ఫర్మేషన్స్. ఈ వీడియోలో బ్యాంక్ ఆఫ్ బరోడాలో 86 మేనేజర్ పోస్టుల గురించి మీకు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ వివరించడం జరుగుతుంది. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేసుకునేవారు జూన్ 16 నుండి జూలై 6వ తారీఖు వరకు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి అప్లై చేసుకునేవారు ముందు ఆన్లైన్లో ఫీజు చెల్లించిన తర్వాతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది. ఈ జాబ్స్కి అప్లై చేసుకునేవారు భారతదేశంలో ఎక్కడైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నవారు అప్లై చేసుకోవాలి. మొత్తం ఖాళీలు వచ్చి 86. మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ట్ వచ్చి 4, సీనియర్ మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ట్ వచ్చి 38, చీఫ్ మేనేజర్ క్రెడిట్ అనాలిసిస్ట్ వచ్చి 1, సీనియర్ మేనేజర్ రిలేషన్షిప్ వచ్చి 36, చీఫ్ మేనేజర్ రిలేషన్షిప్ వచ్చి 7, మొత్తం 86 పోస్టులు. ఈ జాబ్స్కి క్వాలిఫికేషన్స్ ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఫైనాన్స్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ చేసి లేదా డిప్లొమా చేసి ఉండాలి. సిఏ లేదా సిఎంఏ, సిఎస్ లేదా సిఎఫ్ఏ చేసి ఉండాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మేనేజర్ పోస్ట్కి వచ్చి కనీసం 3 సంవత్సరాల క్రెడిట్ అనుభవం ఉండాలి. సీనియర్ మేనేజర్కి వచ్చి కనీసం 6 సంవత్సరాల అనుభవం ఉండాలి. చీఫ్ మేనేజర్కి వచ్చి కనీసం 8 సంవత్సరాల అనుభవం ఉండాలి. రిజర్వేషన్ వారీగా ఖాళీలు: ఎస్సీ వారికి 17 పోస్టులు, ఎస్టీ వారికి 19 పోస్టులు, బీసీ వారికి 23 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వారికి 20 పోస్టులు, అన్రిజర్వ్ వారికి 7 పోస్టులు, మొత్తం 86 పోస్టులు. ఈ జాబ్స్కి ఏజ్ రిలాక్సేషన్: ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ వారికి 10 నుండి 15 సంవత్సరాలు, మాజీ సైనికులకు 5 నుండి 10 సంవత్సరాలు. ఈ జాబ్స్కి అప్లై చేసిన వారికి ఫీజు వచ్చి జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వారికి 850, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉమెన్కి వచ్చి 175 రూపాయలు. ఈ జాబ్స్కి అప్లై చేసుకున్న వారికి బ్యాంకులో సిబిల్ స్కోరు 680 కంటే ఎక్కువ ఉండాలి. ఈ జాబ్స్కి అప్లై చేసుకునే వారు ఒక బాండ్ పేపర్ రాసి ఇవ్వాలి. 3 సంవత్సరాలు జాబ్ చేయాలి. 3 సంవత్సరాల మధ్యలో మానేస్తే బ్యాంకుకి 5 లక్షలు చెల్లించాలి. ఈ జాబ్స్కి ఫుల్ నోటిఫికేషన్ కావాలంటే కామెంట్లో పీడిఎఫ్ అని టైప్ చేయండి. నేను మీకు లింక్ షేర్ చేస్తాను.